అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు హైకమాండ్కు రాసిన ఒక లేఖ గాంధీ భవన్ను భూకంపం చేసింది. మొత్తం కాంగ్రెస్లో ఇది పెద్ద లొల్లి అయిపోయింది. ఇప్పుడు ఏందా లేఖ అంటే చూడండి ఒకసారి. టిఎస్ శ్రీమతి ఆల్కా లంబాజీ, ఆల్కా లంబా అంటే నేషనల్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆమె సేమ్ మల్లికార్జున ఖర్గే గారేమో ప్రెసిడెంటు, ఆల్ ఇండియా ప్రెసిడెంటు. ఆల్కా లంబా గారు వచ్చేసి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సేమ్ ఇక్కడ తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు గారు లాగా అక్కడ మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి నేషనల్ వైడ్ ఏమని రాశారంటే, ఐ షెల్ బి గ్లాడ్ ఇఫ్ యూ కుడ్ కైండ్లీ అపాయింట్ శ్రీమతి సరితా తిరుపతయ్య, చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్, జోగులాంబ, గద్వాల డిస్టిక్, తెలంగాణ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇమీడియట్లీ. ఈయన ఏమడుతున్నాడంటే, ఈమె సరితా తిరుపతయ్య యాదవ్ అంటే గద్వాల కాన్స్టిట్యున్సీ మొన్ననే ఎలక్షన్స్ ముందల్లే కాంగ్రెస్కి వచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ జెడ్పీ పర్సన్ రాసిందిగా, అది కూడా రాసిండుగో, జెడ్పీ ప్రజా పరిషత్ చైర్మన్, జెడ్పీ చైర్మన్గా బీఆర్ఎస్లో ఉన్న సరితా తిరుపతయ్య యాదవ్ గారు వచ్చి ఎలక్షన్స్ ముందులో ఎలక్షన్స్లో పోటీ చేసేందుకే వచ్చి కాంగ్రెస్లో చేరినారు. అంటే ఎన్నేళ్ళు అవుతుంది, బహుశా నవంబర్ 30 ఎలక్షను. నాకు తెలిసి ఈమె అక్టోబర్ జాయిన్ అయిందేమో, అక్టోబరు అంతకన్నా ముందు నెలలో జాయిన్ అయింది. అంతకు మించి ఏం లేదు. ఒక నెల అటో ఇటో జాయిన్ అయింది. సంవత్సరం కూడా కాలేదు ఇంకా కాంగ్రెస్ జాయిన్ అయ్యి, సంవత్సరం కూడా కాలేదు, సంవత్సరం కూడా కాలేదు ఇంకా. సరితా తిరుపతి యాదవ్ గారిని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్గా నియమించాలని రేవంత్ రెడ్డి గారు ఆల్కలమ్మ గారికి లేఖ రాసినారు. ఎందుకు లేఖ రాసినారంటే, సునీతారావు గారి గురించి మాట్లాడాలి. సునీతారావు ముదిరాజ్ ఏమిటంటే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ అయినప్పుడే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా అయ్యింది. అయిన తర్వాత నిజానికి కాంగ్రెస్లో ఎవరైనా కష్టపడ్డరు, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఎవ్వరు రాలే. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలామంది మీకు ఎక్కడ కనబడరు, కనబడలేదు కూడా. పార్టీ కార్యకర్తలు చాలామంది కొట్లాడినారు. ఈ మేడం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంది కదా ఆఫీసు, దాని ముందర దుకాణం పెట్టేది. ఆడ ఎన్నో రేపు జరిగితే మేడమే ధర్నా. అక్కడ ఏదో దేశవ్యాప్తంగా సిలిండర్ ధర పెంచిర్రు అని అంటే సిలిండర్ పడకరావాలి, వంట వార్పు చేయాలి గాంధీ భవన్ ముందల. నిరుద్యోగుల గురించి గొడవ అయింది అంటే గాంధీ భవన్ కూడా హల్చల్ చేసింది వీరవర్గమే, మహిళా కాంగ్రెస్ నేతలు. ఇవే ప్రెసిడెంట్, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్లు చాలామంది ఉన్నారు. మహిళా కాంగ్రెస్ కొంత యాక్టివ్గా పనిచేసింది. ఎప్పుడనంటే తెలంగాణ వచ్చే కన్నా ముందు ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచే కొద్దిగా యాక్టివ్గా పనిచేసింది. అంతకుముందు మహిళా కాంగ్రెస్ అంటే ఏడ ఉంది అనే ఆ సిచ్యువేషన్ ఉండే. అది ఇప్పుడు ఏమైందంటే దీపాదాస్ మున్షి గారు ఈమెకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సరే, ఈమె పదవీకాలం కూడా అయిపోయింది. పదవీకాలం అయిపోతే ఎట్లుంటుందంటే, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి లేరనుకోండి, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి లేదు, ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు అనుకుందాం. పీసీసీ ప్రెసిడెంట్ పదవీకాలం కనుక పొడిగించకపోతే ఆయన ఇంకొక పోస్ట్ ఇస్తారు, ఇన్ఛార్జిగా పోస్ట్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో కార్పొరేషన్ లాంటి పదవులు ఇవ్వడము, నామినేటెడ్ పదవులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈమె బాధ ఏంటంటే, ఈమె మొన్న గోషామాల్లో పోటీ చేసింది, వాళ్ళే ఇచ్చిన అవకాశం. గోషామాల్ లోకల్ ఏం కాదు, కానీ ఆడ ఎట్లా అంటారు కదా, ఎల్లమ్మ గుడికాడ పోషావ గుడికాడ ఏటపిల్ల కట్టేసినట్టే అని, అంటే ఎట్టా కొయ్యక తప్పదు అది. ఇక్కడ కూడా గోషామాల్లో ఓడిపోతా అని తెలిసి కూడా పోటీ చేసింది. ఇప్పుడు ఏంటంటే దీపాదాస్ మున్షి వాళ్ళంతా దీపాదాస్ మున్షి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఒక రకమైన కొత్త కల్చర్ వచ్చింది. కష్టే ఫలి కాదు, అంటే కష్టపడేలోకి ఫలితం కాదు, ఫైనాన్షియల్గా లేకపోతే ఇతర విషయాల మీద ఎవరైతే సాటిస్ఫాక్షన్ చేస్తారో వాళ్ళకే పదవులు. కాంగ్రెస్లో ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఈ కల్చర్ ఎప్పుడు లేదు. అంతకుముందుగా కాంగ్రెస్ నేను కూడా చూసిన, ఆ కల్చర్ లేకుంటుండే. కష్టపడేవాడికి ఎప్పటికైనా కాంగ్రెస్లో ఖచ్చితంగా పదవులు వస్తాయి అనేది ఒకటి ఉంటుండే. ఇప్పుడు కష్టపడే కార్యకర్తలకు, కష్టపడే నాయకులకు ఏమి లేవు, ఏదో నడుస్తుంది అంతే. గట్టిగా నోరేసుకున్న నడిచిన వాళ్ళకు కొంత నడుస్తుంది, నోరు లేని వాళ్ళకు కాంగ్రెస్లో ఏమీ లేదు. ఈమె మీద దీపాదాస్ మున్షి గారు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమె పగబట్టింది. ఆమె మొత్తం ఈయన తెలంగాణలో తీసేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నేతలు ఇక్కడనే ఉంటారు. అంతకుముందు కుంతియాను వాళ్ళందరూ చూసినాం కదా, ఇక్కడే ఉండేవాళ్ళు. దిగ్విజయ్ సింగ్ కూడా ఇన్ఛార్జ్గా పనిచేస్తారు, ఎప్పుడు లేడు ఇక్కడ. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉండరు, కానీ దీపాదాస్ మున్షి గారు మొత్తం ఇక్కడనే తీసేసిండ్రు. బహుశా ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయితే అంటుందంట, తెలంగాణలో సెటిల్ అయితే అంటుందంట. మరి తెలంగాణ వాతావరణం అంతా బాగా నచ్చింది. కానీ తెలంగాణలో ఒక కొత్త రకం, కాంగ్రెస్లో ఒక కొత్త సాంప్రదాయం వచ్చింది. కష్టే ఫలి కాదు, క్యాషే ఫలి. అంటే డబ్బులు నోడికి ఫలితం. ఎవరు తీసుకుంటున్నారో డబ్బులు, కానీ డబ్బులు నోడికి పదవులు వస్తున్నాయి. డబ్బులు నోడికి ఏ పదవులైనా వస్తున్నాయి. డబ్బులు నోడికే అన్ని పదవులు.
ఈ జెండా కర్ర మోసినాం, మేము పోలీస్ స్టేషన్లో పడ్డాం, మా పోలీసు వాళ్ళు కొట్టిండ్రు అంటే కాంగ్రెస్లో ఇప్పుడు లాభం లేదు, పోయింది అది. అందుకే 10 సంవత్సరాలకి వెళ్ళి కర్ర మోసినోడు ఎవరు ఇప్పుడు కనిపిస్తలేరు మనకు. 10 సంవత్సరాలకి వెళ్ళి దెబ్బలు తిన వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు కాంగ్రెస్ కార్యకర్తలు. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో వచ్చింది. ఈమె బాధ కూడా అదే. ఇప్పుడు ఈమె వచ్చి సంవత్సరమే కాలేదు, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలన్న దాని మీద నేను వచ్చేసి వీళ్ళ బాధ కాదని చెప్పేది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇదేందన్నా పార్టీ స్ట్రక్చర్ తెలియదు, పార్టీ వ్యవహారం తెలియదు, పార్టీ అంటే ఏంది, ఎన్ని సంవత్సరాలు, ఇదో 140 సంవత్సరాలు దాడిపోయిన పార్టీ హిస్టరీ కదా ఇది, గాంధీల పార్టీ. మరి ఈ పార్టీలా ఏదో ప్రాంతీయ పార్టీలో వచ్చినట్టు, లేకపోతే ఏదో చిన్న చిత్తగా పార్టీలో గుర్తింపు లేని పార్టీలో వచ్చినట్లు ఇవాళ వచ్చి రేపే ప్రెసిడెంట్ కావడం ఏందన్నా? ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్లో. ఎవ్వడు గాంధీ భవన్లో కుక్కలు కూడా తిరిగిన టైంలో చాలామంది లీడర్లు తిరిగినారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది తిరిగినారు. ఇట్లాంటి వాళ్ళు మొత్తం గాంధీ భవన్లో పార్టీ కోసం పనిచేసిన చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ సునీతారావు గారు, చాలామంది ఉన్నారు పార్టీ కోసం కష్టపడి. వాళ్ళందరినీ తీసి మూలకు పడేసిండ్రు, వాళ్ళందరినీ గోనె సంచులుగా కప్పేసి మూలకు పడేసిండ్రు. అధికారం వచ్చే వరకు వీళ్ళ రక్తం ఖర్చు అయింది. ఇప్పుడు సుఖపడే టైంకు ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళకు ఫలితం వస్తుంది. టీడీపీలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఫలితం వస్తుంది. అసలు ఎప్పుడు గాంధీభవన్ మెట్లు ఎక్కని వాళ్ళకు ఇక్కడ ఫలితం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి పదవులు వస్తున్నాయి. ఎప్పుడు గాంధీభవన్ ఏంది, అసలు కాంగ్రెస్ స్ట్రక్చర్ ఏందో తెలియని వాళ్ళకు ఇట్లాంటి పదవులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ఎట్లా లేఖ రాస్తారని అందరూ అడుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఉంటుందా మరి? ఇంతనా? అది ఏమవుతుంది కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ ఏమవుతుంది అని వీళ్ళంతా తెగవీలవుతుంది. ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత అయితే మరీ చర్చ ఎక్కువైపోయింది. ఎప్పుడు రాసింది తెలుసు? 11 జూలై 2024. యాక్చువల్గా ఈ లేఖ ఎందుకు అసలు సరితా తిరుపతి యాదవ్ గారికి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు తెలుసా? ఎందుకు ఈ లేఖ రాసింది తెలుసా? ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఆయన పోతా అంటున్నాడు. గద్వాలలో ఈమె మామూలుగా కాంగ్రెస్ హ్యాండిల్ చేయలే, ఎలక్షన్స్లో కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది. కాంగ్రెస్ మొత్తాన్ని ఒక బీఆర్ఎస్ యాంటీ వర్గాన్ని మొత్తం ఒక లైనప్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఆమె అక్కడ. అంటే ఆమె గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఏముంటుందిలే కానీ ఆమె గెలుపు కోసం ప్రయత్నం చేసింది, ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే వచ్చి దాన్ని చేయనాడు. ఎమ్మెల్యే చేరగానే ఈమె ఫీజులు అవుట్ అయినాయి. ఎమ్మెల్యే చేరినాక ఇంక మిగతా వాళ్ళది ఏముంటుంది, ఆమె లేకముందు ఈమెనే ఎమ్మెల్యేలాగా వ్యవహరించింది. అన్ని పార్టీల అన్ని ఎమ్మెల్యే లేని కాన్స్టిట్యూన్సీలు అదే అవుతుంది, చెప్తా అది కూడా నేను. అట్లా ఈ లేఖ రాశారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇదో లేఖ పెద్ద కలకాలం అయితే అయ్యింది. చూద్దాం ఏం జరుగుతుందో. హైకమాండ్ కూడా పెద్ద తెలంగాణ కాంగ్రెస్ మీద ఇట్లా 1-2 కాళ్ళు కాదు, డేగా కళ్ళు చూస్తుంది ఏం జరుగుతుంది పార్టీలో అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.